రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును కాలరాసే విధంగా మత విశ్వాసాల్లో జోక్యం చేసుకోవడం తగదని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ సుభానీ అన్నారు. గురువారం దుగ్గిరాల ముర్తుజానగర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ హుస్సేన్ సాహెబ్, మహబూబ్ సుబానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబానీ మాట్లాడారు. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును కాలరాసే విధంగా మత విశ్వాసాల్లో జోక్యం చేసుకోవడం తగదు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా మెడికల్ కళాశాలలో మంగళవారం పరీక్షల సమయంలో ఓ ముస్లిం విద్యార్థినిని హిజాబ్ తొలగించాలని ఓ అధికారి బలవంతం చేయడం అమానుషం. ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. పరీక్షకు హాజరయ్యే ముందే బాధిత ముస్లిం విద్యార్థిని భద్రతా సిబ్బంది పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. హాల్ టికెట్ గుర్తింపు ధృవీకరణను కూడా పూర్తి చేసుకున్నప్పటికీ పరీక్ష హాల్లో మత విశ్వాసాల్లో జోక్యం చేసుకుంటూ హిజాబ్ తొలగించాలని ఒత్తిడి చేయడం వ్యక్తిగత గౌరవానికి, మతపరమైన హక్కులకు భంగం కలిగించడమే. పరీక్షా నియమావళిలో హిజాబ్ ధరించడం నిషేధం కాదు. దేశంలో ప్రజలందరూ వివిధ సంస్కృతులు, ధర్మాలను అనుసరిస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు. మరి ముఖ్యంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 21, 25 ప్రకారం విద్యా వ్యవస్థలో విద్యార్థులు హిజాబ్ ధరించే హక్కు కలిగి ఉన్నారు. ఆ విషయంలో ఎటువంటి నిర్బంధం కలగజేయకూడదని చెబుతుంది. పద్మావతి కళాశాలలో జరిగిన ఈ సంఘటనపై తక్షణం విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి. ప్రతి విద్యార్థి వ్యక్తిగత, మతపరమైన గౌరవాన్ని కాపాడే విధంగా సురక్షిత వాతావరణం కల్పించాలి. మతపరమైన ఆచారాలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా